నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. అల్లా దయ వల్ల అల్హమ్దులిల్లా మనము ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏమిటి? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏమిటి, క్యారెక్టర్ ఎన్హాన్స్మెంట్ అంటే ఏమిటి, అసలు పర్సనాలిటీ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, పర్సనాలిటీలో ఏ విషయాలు వస్తాయి, క్యారెక్టర్లో ఏ విషయాలు వస్తాయి, ఇది ఒకటి తెలుసుకున్నాం. తర్వాత రెండవది, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకున్నాం. తీసుకొని అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, వై వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుసుకున్నాం మనం. ఓకే, ఈ రెండు పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి మనవి అల్హమ్దులిల్లా. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి మిమ్మల్ని నేను అడిగాను, మీరు ఎప్పుడన్నా విన్నారా, ఈ టర్మ్స్ విన్నారా? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు చేతుతారు చాలా మంది. దాంట్లో ఏమొస్తాయి అంటే టక్క 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 చెప్పేశారు అందరూ. లాంగ్వేజ్ వస్తుంది అని చెప్పాడు అసద్, షఫీ ఏమో రైటింగ్ అన్నాడు, అబ్దుల్ వాహిద్ ఏమో రీడింగ్ అన్నాడు, ఒకరు స్పీకింగ్ అన్నారు. రయాన్ అనుకుంటా చెప్పింది స్పీకింగ్ గురించి, లిసనింగ్ చెప్పింది రయ్యానా, అలా ఇంకొకరు స్పీకింగ్ అని చెప్పారు. అన్నీ వచ్చాయి దాంట్లో. కమ్యూనికేషన్ స్కిల్స్లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 కాంపోనెంట్స్, 3 భాగాలు ఉన్నాయి. 5 కాంపోనెంట్స్ ఆఫ్ సిఎస్. సిఎస్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. వెరీ గుడ్, భలే షార్ప్ ఉన్నారు మీరు, అల్హమ్దులిల్లా, బారకల్లా. చాలా జాగ్రత్తగా వింటున్నారు, అల్హమ్దులిల్లా. అల్లా స్వీకరించుగాక, ఆమీన్. అయాన్ భయ్య ముంజరు కూర్చోవాలి. యాక్సిడెంట్ కానీ ఆపరేషన్ కానీ అయ్యి ఉంటేనే అనుకోవాలి, లేదా ముసలోడు అయి ఉండాలి. ఓకే, 5 కమ్యూనికేషన్ స్కిల్స్లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటంటే అవి మీరే చెప్పేశారు ఇప్పుడు నాకు. ఏమొస్తాయి అవి? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, ఇంకా రైటింగ్, ఇంకా బాడీ లాంగ్వేజ్. ఈ 5 వస్తాయి కాంపోనెంట్స్. వాట్సాప్ నోట్ చేయండి ఫాస్ట్గా, టక్క 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 నోట్ చేస్తుండాలా. మీరు కళ్ళతో చూస్తుండాలా, చెవులతో వింటుండాలా, చేతితో రాస్తుండాలా, అన్నీ ప్యారలల్లీ. మన బాడీలో చూడండి, హార్ట్ పనిచేస్తుందా, ఇప్పుడు బ్రెయిన్ పనిచేస్తుందా, కిడ్నీస్ పనిచేస్తున్నాయా ప్యారలల్లీ? ఆ విధంగా అన్నమాట. చేతులు, కాళ్ళు, తల అన్ని పనిచేస్తుండాలా. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, బాడీ లాంగ్వేజ్. 5 ఉన్నాయి. అయితే ఒక ప్రశ్న, నేను అవి ఏంటి, ఆ 5 కాంపోనెంట్స్ ఏంటి అంటే, నేను లిజనింగ్ రాస్తున్నప్పుడు ఇంకా అంటే బాడీ లాంగ్వేజ్ అన్నారు, నేను రాయలేదు అది. స్పీకింగ్ అని రాశా, ఇంకా అంటే మళ్ళీ బాడీ లాంగ్వేజ్ అన్నారు, నేను రాయలేదు అది. అంటే నేను ఒక ఆర్డర్లో రాశాను అది. వై దిస్ ఆర్డర్ షుడ్ బి ఫాలోడ్? ఎనీ రీజన్ బిహైండ్ ద ఆర్డర్? ఎవరైనా చెప్పగలరా? ఈ ఆర్డర్ వెనక కారణం ఏమిటి? మీరు ఏ పుస్తకం తీసుకున్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఇవే ఆర్డర్లో ఉంటాయి చాప్టర్స్. లిజనింగ్, ఆఫ్టర్ దట్ స్పీకింగ్, ఆఫ్టర్ దట్ రీడింగ్, ఆఫ్టర్ దట్ రైటింగ్, ఆఫ్టర్ దట్ లాస్ట్లో బాడీ లాంగ్వేజ్. కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు కారణం? ఇదే ఆర్డర్లో ఎందుకు ఉన్నాయి ఇవి? ఏం షఫీ, ఎనీ రీజన్? మీకు తెలుసు, అదే హింట్. రీజన్ మీకు తెలుసు. మీకు తెలుసన్న సంగతి నేను చెప్పిన తర్వాత మీరు ఒప్పుకుంటారు. ఏంటా రీజన్?
LSRW. L లిజనింగ్, ఎస్ స్పీకింగ్, RW లాస్ట్లో బాడీ లాంగ్వేజ్ BL. కారణం ఏంటి? మనం ఏ విధంగా నేర్చుకున్నాం కమ్యూనికేషన్ స్కిల్? మీరు నేను ఫస్ట్ విన్నాం. మనం తల్లి గర్భం నుంచే విన్నాం. మనం సైన్స్ ప్రకారంగా 6th month ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే తల్లికి గర్భం ధరించిన తర్వాత ఆవిడ 6వ నెల నుంచే లోపల తయారవుతున్న బిడ్డ వినగలడు. అల్లాహు అక్బర్. సైన్స్ అంటుంది లోపల తయారవుతున్న బిడ్డ, తల్లి గర్భంలో తయారవుతున్న బిడ్డ ఏంటట? వినగలడు. అప్పటికే చెవులు ఫామ్ అయిపోయి ఉంటాయి లోపల. వినగలడు ఆ బిడ్డ, లోపల తయారవుతున్న బిడ్డ. అంతేకాదు సైన్స్ ఇంకా ఏం చెప్తుందంటే, ఈ రోజున ఏమైనా డిస్కవర్ చేశారంటే సైంటిస్టులు, కేవలం బయట జరుగుతున్న శబ్దాల్ని వినడమే కాదు, తన తల్లి యొక్క గొంతును కూడా గుర్తించగలదు. చూడండి, ద ఫీటస్ క్యాన్ రికగ్నైజ్ ఈవెన్ ద వాయిస్ ఆఫ్ ఇట్స్ మదర్. మా తల్లి మాట్లాడుతుందన్న విషయం కూడా అర్థమవుతుంది బిడ్డకి లోపల. అల్హమ్దులిల్లా. చూసారా? సో ఫస్ట్ మనం ఏంటి, తల్లి గర్భం నుంచే వింటూ ఉంటాం. తర్వాత మంత్స్ బేబీ, 1 year old, 2 year old, ఇప్పుడు ఏంటి, మాటలు స్పష్టంగా వస్తున్నాయి. 2 సంవత్సరాల పిల్లోడు అమ్మా నాన్నేడి సెంటెన్స్. చూసారా? కరెక్ట్ సెంటెన్స్ అది తెలుగులో. అమ్మా నాన్న ఏడి, అమ్మా నాకు చాక్లెట్ కావాలి. స్పీకింగ్ నెక్స్ట్. అంతే కదా? వితౌట్ రీడింగ్ అండ్ రైటింగ్ హీఈస్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ద లాంగ్వేజ్. మదర్ టంగ్ తెలుగు అయితే తెలుగులో, ఉర్దూ అయితే ఉర్దూలో, తమిళ్ అయితే తమిళ్లో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో. అంతే కదా? ఏ భాష అయితే వింటూ వచ్చాడో ఆ భాషలో మాట్లాడతాడు. కానీ వాడు ఏదైతే మాట్లాడాడో, అమ్మా నాకు చాక్లెట్ కావాలి అని మీరు రాసి చూపిస్తే వాడు చదవలేడు. 2 ఏళ్ల పిల్లోడు చదవగలడా? చదవలేడు వాడు. ఈ కెనాట్ రీడ్. రీడింగ్ వాడు నేర్చుకోవాలి. నెక్స్ట్ స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏ యాపిల్, బి బాయ్, సి క్యాట్. అంతే కదా? ఈ నర్సరీలో, ఎల్కేజీలో, యూకేజీలో ఏంటి అసలు ఏ అంటే ఏంటి గుర్తించాలి. ముందు ABCDని గుర్తించాలి కొన్ని రోజుల వరకు. దాని తర్వాత పదాలు రాయడం, ఈజెంట్ రైటింగ్. నెక్స్ట్ ముందు పదాలని గుర్తించడం, అక్షరాలని గుర్తించడం. రీడింగ్, ఐడెంటిఫైయింగ్ ద లెటర్స్. ఆఫ్టర్ దట్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాం. బల్పం పట్టుకొని, పెన్సిల్ పట్టుకొని కదా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాపీ రైటింగ్లో, నోట్బుక్లో. సో ఇన్ విచ్ ఆర్డర్ ఆర్ వి లర్నింగ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్? లిజనింగ్ ఫస్ట్, తర్వాత స్పీకింగ్ మాట్లాడుతున్నాం, తర్వాత రీడింగ్, తర్వాత రైటింగ్. బాడీ లాంగ్వేజ్ అంటే అప్పుడు మనకి చెప్పేది ఏంటంటే చిన్నప్పుడు డిసిప్లిన్, అదే బాడీ లాంగ్వేజ్. బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. డిసిప్లిన్, క్రమశిక్షణ అన్న, బాడీ లాంగ్వేజ్ అన్న, ఇవి రెండు కూడా కలుస్తాయి, బాగా ఓవర్లాప్ అవుతాయి అనమాట. మనం ఏమంటాం, టీచర్లు ఏమంటారు, సరిగ్గా కూర్చో అంటాం, యూనిఫామ్ సరిగ్గా వేసుకో అంటాం కదా. చూడండి, కావాలంటే బాడీ లాంగ్వేజ్లో ఏమొస్తాయి, బాడీ లాంగ్వేజ్లో కూడా 5 విషయాలు వస్తాయి. బాడీ లాంగ్వేజ్లో మళ్ళీ 5 కాంపోనెంట్స్ ఉన్నాయి, సబ్ కాంపోనెంట్స్. ఏమొస్తాయి? అపీరెన్స్. అపీరెన్స్ మన వేషధారణ, మన హెయిర్ స్టైలు, మన క్రాఫ్, మన కలర్ కాంబినేషన్స్, ఇవన్నీ వస్తాయి దాంట్లో. మన హైటు, వెయిట్, స్కిన్ కలరు. కదా, బాడీ లాంగ్వేజ్లో వస్తుంది ఇది అపీరెన్స్. ఒకతను బాగా పొడుగున్నాడు, 5'10", 5.10 ఆర్ 6 feet ఉన్నాడు. సమ్మర్ కటింగ్ చేయించుకొని ఉన్నాడు. బాగా మంచి బాడీ ఉంది. బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు, వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు. చాక్లెట్ కలర్ షూస్ వేసుకొని ఉన్నాడు, పోలీస్ షూస్ లాంటివి. మనం ఏమనుకుంటాం అతను చూసి?
పోలీసే అనుకుంటాం, అంతే కదా. ఆ బాడీ, ఆ హైట్ అంతా చూసి ఏమనుకుంటాం? ఎస్ఐ అనుకుంటాం. ఎస్ఐయో హెడ్ కానిస్టేబుల్ ఏదో అనుకుంటాం మనం కదా. వాస్తవానికి కాకపోయి ఉండొచ్చు కూడా. కానీ మనం చూసింది ఏంటి? అపీరెన్స్, డ్రెస్సింగ్ చూసి, అతని హైటు, వెయిట్, స్కిన్ కలరు, హెయిర్ స్టైల్ అవన్నీ చూసి మనం ఏమనుకుంటున్నాం? అతన్ని పోలీసు అనుకుంటున్నాం. ఇప్పటికీ చాలా మంది హైవేల మీద పోలీసు డ్రెస్సులు కుట్టించుకొని లారీ వాళ్ళని ఆపి డబ్బులు తీసుకుంటున్నారు. పోలీసులే కాదు వాళ్ళు, తెలుసా? చాలా మంది అన్నమాట. చాలా మంది పోలీసుల్లాగా యాక్ట్ చేసి పోలీసు డ్రెస్సులే వేసుకొని, సీ బుక్ ఉందా, కాగితంది, పోలీసు చెక్ ఉందా, తీ, ఇన్సూరెన్స్ తీ 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 తీరా ముందు అని బెదిరించేసి ఆడి హైట్కి గొంతుతో సార్ 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 లేవు సార్, 2000 ఇవ్వని, 2000 ఇత్తి సార్ అంత దేవ, సరే కాగితం వెళ్ళు, బండి పక్కన పెట్టి వెళ్ళు. ఇంకా 2000 ఇచ్చి 3000 ఇచ్చి ఆడు అది టీడీఎస్ పోలీసే కాదు, పోలీసు రంగా వెళ్ళిపోతాడు, పారిపోతాడు. చూసారా? మన కేవలం అపీరెన్స్ ని చూసి మనం మోసపోవచ్చు. అంటే యువర్ బాడీ లాంగ్వేజ్ లో మీ అపీరెన్స్ కూడా ఇట్ స్పీక్స్ అబౌట్ యూ. మనం ఎందుకు మంచి బట్టలు వేసుకోవాలి, లక్షణంగా ఉండాలి అంటే మీ వేషధారణ ద్వారా కూడా మీ గురించి అవతల వ్యక్తి ఒక ఒపీనియన్కి వస్తాడు. మనం అందుకే తల దువ్వుకోవాలి, నీట్గా ఉండాలి, అర్థమైందా? మంచి బట్టలు వేసుకోవాలి, రోజు స్నానం చేయాలి, బ్రష్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే వాటి బట్టి కూడా అవతల వ్యక్తి మీ గురించి ఒక అభిప్రాయానికి వస్తాడు. అర్థమవుతుందా మీకు? రైట్. దెన్ అపీరెన్స్. అలాగే పోస్చర్స్. పోస్చర్స్ అంటే భంగిమలు. పోస్చర్స్ మనం నిల్చునే విధానం, కూర్చునే విధానం కూడా అవతల వ్యక్తికి మన గురించి ఎంతో కొంత చెప్తుంది. పోస్చర్స్. ఓ వ్యక్తి ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అవతల మాట్లాడుతుంటే పక్కన టీచర్ ఉంటే మనం అనుకుంటాం ఏంట్రా ఇది ఇంత పొగరు అనుకుంటాం మనం. టీచర్ ముందు ఆడు నిల్చోవడం ఏంటి? ఇలా నిల్చోవాలి కదా, చేతులు కట్టుకుని. వాడు ఇలా ఉన్నాడు, అంటున్నాడు. అర్థమైందా? అంటే మన నిలుచునే విధానం బట్టి కూడా మన గురించి అవతల వ్యక్తికి ఎంతో కొంత ఒక అవగాహన వస్తుంది, మనం ఎటువంటి వ్యక్తి మనం అనేది. అండ్ ఇట్ అఫెక్ట్స్ అవర్ కమ్యూనికేషన్, ఇట్ అఫెక్ట్స్ అవర్ రిలేషన్షిప్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. పోస్చర్స్, భంగిమలు. అలాగే జెస్చర్స్. జెస్చర్స్ అంటే మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్స్. ప్రత్యేకంగా హ్యాండ్స్, మనం చేతుల్ని ఏ విధంగా యూజ్ చేస్తామో ప్రత్యేకంగా. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి భాషాభాయ్ ఎవరైనా వచ్చి చూపుడు వేలు మీ దగ్గర పెట్టి మాట్లాడితే మీకు నచ్చుతుందా? ఇలా మాట్లాడితే దగ్గరికి పెట్టి, ముక్కు దగ్గర పెట్టి ఏట్రా ఏట్రా అంటుంటే అసలే భాషాభాయ్ అసలు మామూలు భాషాభాయ్ కాదు కదా. అవకాశం కోసం చూసుకో ఉన్నాడు భాషాభాయ్, ఎవరిని వేసేద్దామా అని కదా. సో జెస్చర్స్, మన చేతులు కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. మీరు గమనించండి, ఎప్పుడైనా గొడవకు వస్తే మనిషి ఏం చేస్తాడు? ఏంటి చూసారా? చేతులు అనమాట, బిల్డప్ ఇస్తాడు. అర్థమైందా? జెస్చర్స్ అంటే మనం చేసే ప్రతిదీ కూడా, ప్రతి కదలిక కూడా ఏదో ఒక సందేశాన్ని అవతల వ్యక్తికి ఇస్తూ ఉంటుంది. అందుకు మనం జాగ్రత్తగా, లక్షణంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైండ్ఫుల్లీ వీ హ్యావ్ టు బిహేవ్. అర్థమవుతుందా అండి? జెస్చర్స్. ఇంకా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ముఖ కవలికలు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. షఫీ, నువ్వేం చదువుతున్నావు? నైన్త్కి వచ్చావు. ఇప్పుడు 9th వచ్చావు. 7th క్లాస్ వాడు వచ్చాడు, ఎదురొచ్చాడు నీకు ఒకడు స్కూల్లో. 7th క్లాస్ వాడు ఎదురొచ్చి, నువ్వు వెళ్తున్నావు, కారిడార్లో వెళ్తున్నావు, బ్రేక్ టైం అది, నువ్వు వెళ్తున్నావు, నువ్వు వాడినేం పట్టించుకోవట్లే, నువ్వు వెళ్తుంటే ఆడు ఎదురొచ్చాడు నీకు. నేను 7th క్లాస్ వాడిని, నేను 7th క్లాస్ స్టూడెంట్,
నువ్వు 9th వచ్చావు, నువ్వు నా సీనియర్ అంతే కదా, నేను జూనియర్, నేను నీకు ఎదురు వచ్చి ఇలా అన్నా, ఏం చేస్తావు? కోపం ఎందుకు? ఏమైంది? నీకేమన్నా గుచ్చుకుందా? పోనీ ఏమన్నా బూతు వాడాను ఏమన్నా? నీకెందుకు కోపం వచ్చింది? ఎక్స్ప్రెషన్ కదా, ఊరికి కెలకడం అంతే కదా. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మన ఫేస్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంటాం మన కమ్యూనికేషన్లో. మనం ఎవడైనా మాట్లాడుతుంటే మనం వాళ్ళని చూస్తూ వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినాలి. వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఎక్కడో చూస్తున్నాం అనుకోండి, వాళ్ళకు కూడా కోపం వస్తుంది. తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు అది సరిగ్గా అర్థం కూడా కాదు. అర్థమవుతుందా? ఈ రోజున చాలా మంది ఏంది, అమ్మ మాట్లాడుతుంటే నాన్న ఏం చేస్తుంటాడు, ఫోన్లో చూస్తూ ఉంటాడు. ఏంటది చెప్తున్నావు అంటాడు, అమ్మ కోపం వస్తుంది, ఏం లేదు ఏంటి అంటుంది. మళ్ళీ చెప్పవే ఏమైంది ఇప్పుడు అంటాడు, చెప్పదు, గొడవ. అర్థమవుతుందా? ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ముఖ్యం. మన వల్ల ఏంటంటే అవతల వ్యక్తి మన ఆచరణ ద్వారా, మన వేషధారణ ద్వారా, మన మాట తీరు ద్వారా మనల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. మన టార్గెట్ అది. మన సంబంధాలు బాగుండాలి అంటే మనము వీటన్నిటి మీద మనం వర్క్ చేయాలి. లిజనింగ్ మీద వర్క్ చేయాలి, స్పీకింగ్ మీద వర్క్ చేయాలి, రీడింగ్ మీద వర్క్ చేయాలి, రైటింగ్ మీద వర్క్ చేయాలి, ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. బాడీ లాంగ్వేజ్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఇంకొకటి ఏమొస్తుంది దీంట్లో, 5వది ఐ కాంటాక్ట్. మనం అవతల వ్యక్తి కళ్ళు చూసి చెప్పేయగలం అతను భయపడుతున్నాడా, ధైర్యంగా ఉన్నాడా, బాధపడుతున్నాడా, సంతోషంగా ఉన్నాడా, అవునా కాదా? కళ్ళు చూసి చెప్పేయగలం మనం. భయపడుతున్నాడా, భయం వేస్తే ఎలా ఉంటాయి కళ్ళు, ఒక రకంగా ఉంటాయి. సంతోషంగా ఉంటే కళ్ళు ఇంకో రకంగా ఉంటాయి. కోపం వస్తే ఇంకో రకంగా ఉంటాయి కళ్ళు. నవ్వుతూ ఉంటే ఒక రకంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా చూసారా, మన కమ్యూనికేషన్లో ఒక పాత్రను పోషిస్తున్నాయి ఇవన్నీ. ఇక్కడ ఎక్కడ కూడా వర్డ్స్ లేవు. వర్డ్స్ ఉన్నాయా ఇక్కడ? అపియరెన్స్లో వర్డ్స్ ఉన్నాయా? మనం మాట్లాడుతున్నామా? లేదు. భంగిమలు మాట్లాడలేదు మనం, ఏమి కదలికలే, చేతుల కదలికలు ఇవి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే, సౌండ్ లేదు, ఓన్లీ ఎక్స్ప్రెషనే, జస్ట్ సౌండ్ లేదు అసలు. రైట్? ఐ కాంటాక్ట్, మనం చూసే విధానం, మనం చూసే విధానంతో కూడా మనం భయపెట్టచ్చు, వేరే వాళ్ళని ఇబ్బంది కలిగించవచ్చు, మన బాధను వ్యక్తం చేయొచ్చు. మనం చూడంగానే మన కళ్ళలో నీరు తిరుగుతూ ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఏదో సమస్య వచ్చింది వీడికి అని. సో వీఆర్ కమ్యూనికేటింగ్ వితౌట్ యూజింగ్ వర్డ్స్, ఓన్లీ యూజింగ్ అవర్ బాడీ. సో అవర్ బాడీ ఆల్సో హ్యాస్ ఏ లాంగ్వేజ్, ఇట్ ఈస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. అండ్ ఇది చాలా పవర్ఫుల్, ఇది బాడీ లాంగ్వేజ్ చాలా పవర్ఫుల్, ఇది బాడీ లాంగ్వేజ్. ఓకేనా? రైట్, రబ్ చేసేనా ఇది? అప్పుడు కావాలి 150 కాదు, 150. ఓకే ఓకే. నాది 13th వరకు ఉంది కదా, మధ్యలో 10th లేదంటే 11, 12, 13 కూడా ఉంది. ఓకే, అర్థమైందా అండి? ఓకే. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే వేటి మీద వర్క్ చేయాలి మనం? లిజనింగ్ మీద వర్క్ చేయాలి, జాగ్రత్తగా వినడం ప్రాక్టీస్ చేయాలి. స్పీకింగ్, మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. మనం ఎలా మాట్లాడాలి, నలుగురితో మనం ఎలా మాట్లాడాలి, నలుగురు ముందు ఎలా నిల్చోవాలి, మన టోన్ ఎలా ఉండాలి, మన వాయిస్ ఎలా ఉండాలి, ఎటువంటి పదాలు వాడాలి, ఎటువంటి పదాలు వాడకూడదు, వర్క్ చేయాలి స్పీకింగ్ మీద కూడా. రీడింగ్, చదవడం కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. మనం రాబోతున్న క్లాసుల్లో మనం ఇవన్నీ నేర్చుకుంటాం ఇక్కడ ఇన్షాల్లా, ప్రాక్టీస్ చేస్తాం మనం.
లిజనింగ్ ప్రాక్టీస్ చేస్తాం, స్పీకింగ్ మీద వర్క్ చేస్తాం, రీడింగ్ మీద వర్క్ చేస్తాం ఇన్షాల్లా. రైట్. తర్వాత రైటింగ్, బాగా రాయడము, సెంటెన్సెస్ ఫామ్ చేయడం, ఏ పదాలని వాడాలి, అక్కడ ఏ పదాలు వాడకూడదు, ఆ పదాల యొక్క అర్థాలు ఏమిటి, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. వాటికి అవే రావు. మనకి వయసు పెరిగే కొద్దీ అవే వచ్చేవి కదా, మనం వాటి మీద శ్రద్ధ చూపిస్తూ శ్రమిస్తేనే వస్తాయి. సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, అలాగే బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. అవేంటి భాషాపై? ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ నోట్బుక్స్ ఇమీడియట్లీ. అసలు చూడకూడదు, ఇంకా క్లోజ్ అంటే క్లోజ్, అలా ఉండాలి సిన్సియారిటీ. క్లోజ్ అంటే క్లోజ్, చూస్తుంటే ఇంకేముంది దాంట్లో. బాడీ లాంగ్వేజ్ లో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి? 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటవి? లిజనింగ్ బాడీ లాంగ్వేజ్ వస్తుందా? అవునా? అపియరెన్స్, పోస్చర్స్, జెస్చర్స్, ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మాషాల్లా, చూసి చెప్పకూడదు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, రైట్, 5 వస్తాయి. ఏమొస్తాయి భాషపై? అపియరెన్స్, మొత్తం బాడీ అపియరెన్స్, వేషధారణ, మొత్తం హెయిర్ స్టైల్. ఇప్పుడు ఎవరైనా కానీ మన గడ్డం ఇది చూసిన తర్వాత చెప్పనక్కర్లే మన ముస్లిం అని. వేషధారణ, టోపీ, మీసాలు ట్రిమ్ చేస్తున్నాం, గడ్డం ఉంది, ఏమనుకుంటారు? సార్ మీరు పూజారి అని అడుగుతారన్నా? ఎవరు అడగడం. మీరు ముస్లిమ్స్ అని తెలుసు అందరికి. చూసారా? ఐఎమ్ కమ్యూనికేటింగ్ త్రూ మై అపియరెన్స్ దట్ ఐ ఆమ్ ఏ ముస్లిం వితౌట్ సేయింగ్ ఎనీ వర్డ్, ఓన్లీ బై అపియరెన్స్. ఒకతను ఉన్నాడు, కాకి డ్రెస్ వేసుకొని ఉన్నాడు, టోపీ ఉంది, రైట్, పోలీస్. అంతే కదా? వైట్ షర్ట్, వైట్ ప్యాంట్, బ్లాక్ కోట్, ఎవరు? లాయర్. మనకి ఈజీగా అర్థమైపోతుంది, డ్రెస్ చూసి అర్థమైపోతుంది వీళ్ళెవరు వీళ్ళు ఏంటి అన్నది. సో కాబట్టి అపీరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మంచి బట్టలు వేసుకోవాలి మనం. ఏదైతే వేసుకుంటా నాకేంటి, నేను పట్టించుకోను అంటే అలా కుదరదు సమాజంలో. మనం సమాజంలో ఉన్నాం కదా మనం. నువ్వు ఒంటరిగా ఒక ఐలాండ్ లో ఉంటే చుట్టూ వాటరు, నువ్వు ఒక్కడే ఉన్నావు ఆ ల్యాండ్ మీద, నీకు ఎవరితో పని లేదంటే నువ్వు వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. అర్థమైందా? కానీ నువ్వు ఒక సమాజంలో ఉన్నావు. తర్వాత ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రతీది కూడా అల్లా తాలా ప్రవక్త ద్వారా మనకు తెలియజేశాడు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏమొస్తాయి? అపీరెన్స్, పోస్చర్స్, భంగిమలు, నిల్చునే విధానం, కూర్చునే విధానం. నువ్వు ఎలా కూర్చుంటున్నావు, ఎలా నిల్చుంటున్నావు, నువ్వు టీచర్ల ముందు ఎలా ఉన్నావు, అమ్మ నాన్న ముందు ఎలా ఉన్నావు. ఎక్కడైనా కూడా మనం కొంచెం ఒదిగి ఉంటే మంచిది మనకి. ఎక్కడైనా కూడా మామూలుగా ఉన్నాము, అనుకువతో ఉన్నాము, ఒబీడియన్స్తో ఉన్నాము, మంచిదే కదండి. అన్ని చోట్ల కూడా దాని కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు మంచివే కదా. అబ్బాయి చాలా మంచోడండి అనుకుంటారు అందరూ, చాలా మంచి అబ్బాయి, మంచిదేగా. అలాగే జెస్చర్స్, మనం చేతులు వాడే విధానం. అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన ఫేస్ ఎలా ఉంది, రైట్. వేరే వాళ్ళు మన ఫేస్ చూసి తప్పుగా ఏమైనా అర్థం చేసుకుంటున్నారా, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఐ కాంటాక్ట్, మనం చూసే విధానం ఎలా ఉంది. మనం అలాగా చూస్తున్నాం అనుకోండి, ఎవరైనా కంటిన్యూస్గా చూస్తున్నాం అనుకోండి, వాడికి ఇబ్బంది అవుతుంది. నేను వచ్చాను అలా చూస్తున్నాను నిన్ను, నీకు ఎలా ఉంటుంది? నిన్నే చూస్తున్నా మొత్తం క్లాస్ అంతా కూడా, నీకు ఎలా ఉంటుంది చెప్పు? రేపటి నుంచి రావు, ఏంద్రా నాయన ఈ టార్చర్ అని కదా. ఐ కాంటాక్ట్, మన ఐ కాంటాక్ట్ కూడా ఏంటంటే జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. మనుషుని అలాగా దీర్ఘంగా చూస్తూ ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒక రకంగా చూస్తే అది వాళ్ళు కోపం అనుకుంటారు. సో కరెక్ట్గా అనమాట ఎలా ఉండాలో అలాగ మనము ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్లో వస్తాయి. ఓకే. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మనము వీ హ్యావ్ టు వర్క్ ఆన్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ లో మళ్ళీ 5 విషయాలు ఉన్నాయి. అపియరెన్స్, పోస్చర్స్, జెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్. వీటన్నిటి మీద వర్క్ చేయాలి. ఓకే. దాని తర్వాత ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ మనం చేస్తున్నదే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్.
దీని గురించి మాట్లాడతాం. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ మనం చేస్తుంది ఇప్పుడు అదే కదా, ఫేస్ టు ఫేస్. నేను మీకు కనిపిస్తున్నాను, నాకు మీరు కనబడుతున్నారు కదా, ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. ఇందులో మూడు కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో. దేని ప్రాముఖ్యత ఎంత? దేని ప్రాముఖ్యత ఎంత నోట్ చేసావా అసద్? అలర్ట్గా ఉండాలి, ప్యాడ్ సరిగ్గా పెట్టుకో. ఓకే, ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి కాంపోనెంట్స్ దీంట్లో. వర్డ్స్, పదాలు. వర్డ్స్, పదాలు. రెండోది టోన్. టోన్. మూడవది బాడీ లాంగ్వేజ్. ఆశాపై నోట్ చేయాలి ఫాస్ట్గా. ఏమొస్తాయి దీంట్లో? 3 వస్తున్నాయి విషయాలు. ఒకటి వర్డ్స్, పదాలు వస్తున్నాయి. రెండవది టోన్. మూడవది బాడీ లాంగ్వేజ్. దీని మీద కొంతమంది పరిశోధన చేసి, అనుభవజ్ఞులు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, వాళ్ళు కొన్ని చెప్పారన్నమాట, కొన్ని విషయాలు చెప్పారు దీని గురించి. ఏంటంటే ఈ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్లో వర్డ్స్ యొక్క కాంట్రిబ్యూషన్ 7% అట. అంటే వర్డ్స్ యొక్క ప్రభావం మనం కమ్యూనికేట్ చేసే ఈ మెసేజ్, సందేశం మీద ఎంత ఉంటుంది ఇంపాక్ట్? 7%. 38% ఏమో టోను. అంటే టోన్ కూడా జాగ్రత్తగా వాడాలి. టోన్ కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. కొన్ని విషయాల్లో కేవలం టోన్ సరిగ్గా లేకపోవడం వల్ల సంబంధాలు ఏమయ్యాయి? తెగిపోయాయి. భార్యాభర్త విడిపోయారు, పిల్లలేమో అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయారు. తల్లి దగ్గర ఉంటే తండ్రి లేడు, తండ్రి దగ్గర ఉంటే తల్లి లేదు. ఎంత నష్టం పిల్లలకి, ఎంత కష్టం. దేని కారణంగా? టోన్, మాట్లాడే విధానం ఉందే, టోన్ సరిగ్గా లేకపోవడం వల్ల. థర్డ్ వన్ ఏంటి? బాడీ లాంగ్వేజ్. 38 + 7 45. 100 లోంచి 45 తీసేస్తే 55% బాడీ లాంగ్వేజ్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మన అపీరెన్స్ని, మన పోస్చర్స్ని, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని, జెస్చర్స్ని, ఐ కాంటాక్ట్ని. భాషాభాయ్ నోట్ చేసావా? నోట్ చేయలేదు. ఇది కూడా నోట్ చేసావా? బాడీ లాంగ్వేజ్ ఎక్కడ నోట్ చేసావా భాషాభాయ్? తలూపేస్తున్నావు. వర్డ్స్ 7% మాత్రమే, టోన్ వచ్చేసి 38%, బాడీ లాంగ్వేజ్ 55%. సౌండ్ చేయకూడదు. ఓకే, ఉదాహరణకు చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు. కొన్ని రామయ్య అనుకుందాం. రామయ్యకి ఏదో యాక్సిడెంట్ అయింది. ఒక అతను వచ్చి మిమ్మల్ని అడిగాడు, రామయ్యకి యాక్సిడెంట్ అయింది కదా, ఎలా ఉన్నాడు? చచ్చిపోయాడుగా, పోయాడు. ఏంది? టోన్ ఎలా ఉంది? ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? బాడీ లాంగ్వేజ్లో వస్తుంది చూసారా? ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఉందా? అది ఎలా చెప్పాలి వార్త? అది పాపం చనిపోయాడండి ఆయన, రామయ్య పాపం యాక్సిడెంట్ అయింది కదా, చనిపోయాడు. అయ్యో ఎప్పుడండి అంటే మొన్న చనిపోయాడు సాయంత్రం. ఇది ఎలా ఉంది? కరెక్ట్గా కన్వే అయింది, ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంది, టోన్ దానికి సూటబుల్ టోన్ ఉంది. పోయాడుగా, అది అక్కడ నవ్వడానికి ఏముంది కదా, నువ్వు సంతోషంగా చెప్పడానికి ఏముంది అక్కడ? చావు కబురు. సో టోన్ చూసారా? 38% టోను. నీ ఎక్స్ప్రెషన్ ఉందే 55% బాడీ లాంగ్వేజ్లో ఉన్నది. ఎంత ముఖ్యం చూడండి ఇవన్నీ కమ్యూనికేషన్లో. ఇప్పుడు మనల్ని ఒక వ్యక్తి తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు అంటే దానికి కారణం మనమే. చాలా వరకు మనం సరిగ్గా మాట్లాడితే, కరెక్ట్ పదాలు వాడితే, టోన్ కరెక్ట్గా ఉంటే, మన బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు తప్పుగా
అర్థం చేసుకోవడానికి అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. అప్పటికీ తక్కువగా అర్థం చేసుకోవచ్చు, కానీ స్కోప్ ఎంత ఉంటుంది? బాగా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి వి ఆల్ షుడ్ వర్క్ ఆన్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. నేను కూడా వర్క్ చేయాలి. నోబడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎప్పటిదాకా వర్క్ చేయాలి? జీవితాంతం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎంత వర్క్ చేస్తే నువ్వు అంత దాంట్లో నీకు యూ విల్ గెట్ ఎక్స్పర్టైజ్, యూ విల్ బికమ్ సో రిఫైన్డ్. అల్హమ్దులిల్లా. ఎంత దాంట్లో ఎక్స్పర్టైజ్ వస్తుందో నీ సంబంధాలు అంత బాగుంటాయి. నువ్వు మాట్లాడితే దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది సమాజంలో, దానికి ఒక వెయిటేజ్ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది, ప్రజలు వింటారు నీ మాట, సంబంధాలు కూడా బాగుంటాయి, సమస్యలు తక్కువ ఉంటాయి, జీవితం హాయిగా ఉంటుంది. అల్హమ్దులిల్లా. రైట్? సో ఫర్ టుడే we'll end up here. So today we have discussed personality development, enhancement of character, what is personality, what is character, why communication skills, why we have to discuss communication skills, why we have